ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, చిన్న ప్రార్థన చేసుకుని మనం ధ్యానంలోకి వెళ్దామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పాదాలకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాలం వేళ నాయన ఈ యొక్క శ్రమల కాలాల్ని ధ్యానం చేసుకోవడానికి ఆయన ఎంతో ఆశతో ఆయన నీ సన్నిధానికి వచ్చి ఆయన నీ సన్నిధిలో గడపాలని ఆశతో ఉన్నటువంటి చిన్న మంది అయినటువంటి మమ్మల్ని కనికరించండి తండ్రి. అయోగ్యుడును అపాత్రుడిని నాయన నీవే నన్ను మరుగుపరిచి మాట్లాడమని వేడుకుంటా ఉన్నాను. నువ్వు మాట్లాడితే నాయన అది హృదయాలని తాకుతుంది. నాయన నీవు ఆశీర్వదిస్తే ఎన్నటికి అది ఆశీర్వాదం. ఆయన సంఘాన్ని దీవించండి. ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కలువరి ప్రియుడా, సిలువలో నాదా, వెలలేని నీ ప్రేమకే వందనం. కలువరి ప్రియుడా, సిలువలో నాదా, వెలలేని నీ ప్రేమకే వందనం. కలువరి ప్రియుడా, సిలువలో నాదా, వెలలేని నీ ప్రేమకే వందనం. కలువరి ప్రియుడా, ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమమే మరణమునకు కారణమాయేనా. ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమమే మరణమునకు కారణమాయేనా. ఆ మరణం బాప సిలువ మరణముంది, తిరిగి లేచిన మహితాత్ముడా. ఆ మరణం బాప సిలువ మరణముంది, తిరిగి లేచిన మహితాత్ముడా. కలువరి ప్రియుడా, సిలువలో నాదా, వెలలేని నీ ప్రేమకే వందనం. నా చేతులతో నేను చేసిన పాపమే నీ చేతిలో మేకు బిగించెనా. నా కళ్ళ దోషమే నీ కళ్ళలోనా కఠిన శీలలు నాటించెనా. నా కళ్ళ దోషమే నీ కళ్ళలోనా కఠిన శీలలు నాటించెనా. కలువరి ప్రియుడా, సిలువలో నాదా, వెలలేని నీ ప్రేమకే వందనం. నా పాప పడకలే నీ ప్రక్కలోన బల్లెపు పోటు పొడిపించెనా. నా చెడు తలపులే నీ శిరమందున ముండ్ల మకుటం నాటించెనా. నా చెడు తలపులే నీ శిరమందు ముండ్ల మకుటం నాటించెనా. కలువరి ప్రియుడా, సిలువలో నాదా, వెలలేని నీ ప్రేమకే వందనం. కలువరి ప్రియుడా,
థ్యాంక్ యూ. ప్రియమైన సెయింట్ థామస్ మిలేనియం చర్చ్ శాంతిపురం సంఘ సభ్యులారా, మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే నన్ను ప్రేమించి మీ మధ్యకు మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ గారు మార్టినయ్య గారికి, కుటుంబానికి, సంఘానికి, సంఘ పెద్దలకు, మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ధ్యానాంశంగా మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు, అలాగే 19 నుంచి 25 వచనాలు మనకు ధ్యానాంశంగా ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలని, ఈ లెంట్ కాల ధ్యానాలని డిజైన్ చేసినటువంటి ఈ యొక్క పాంప్లెట్ ఒకసారి చూసినట్లయితే కొన్ని ప్రాంతాలకు సంబంధించి ప్రాశస్త్యతను తెలియజేస్తూ ఇక్కడ టైటిల్స్ వేయడం జరిగింది. అలాగే చూసినట్లయితే ఈరోజు సౌలు పౌలుగా మారినటువంటి ధ్యానాంశం నాకు ఇవ్వబడింది. ఇక్కడ సౌలు పౌలుగా మారిన ఊరు దమస్కు అని ఇవ్వబడింది. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే సౌలు జీవితం చాలా ప్రశస్తమైంది. సౌలు తన మొదటి జీవితానికి తర్వాత జీవితానికి కూడా చాలా మార్పు దేవుడు కలుగజేసి ఒక మంచి ఉన్నతమైనటువంటి సాధనంగా వాడుకున్నట్టుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ సౌలు యొక్క జీవితం పౌలుగా మారడం, ఒక ఇంగ్లీష్లో ఒక మంచి పదం వాడుకోవచ్చు, బ్రేక్ త్రూ. ఒక బ్రేక్ త్రూ అనేది సౌలు జీవితంలో జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ పాసింగ్ త్రూ ఎ బ్యారియర్ ఆర్ ప్రొటెక్షన్. అంటే ఒక సంఘటన ఒక అడ్డుగా ఉన్న ఒక దాన్ని ఛేదించుకొని జరిగినటువంటి సంఘటన అని, లేకుంటే అధిగమించు, ఇలాంటి అర్థాలతో కూడినటువంటి ఒక పదం. ఇక్కడ సౌలు జీవితంలో కూడా అక్కడ పాత జీవితంలో ఉన్నటువంటి ఆ బ్యారియర్స్ని ఛేదించుకొని పౌలుగా మారి దేవునికి అద్భుతమైనటువంటి సాధనంగా పనిచేసినటువంటి పౌలు యొక్క జీవితం చాలా ధన్యమైనది. మనం ధ్యానించుకోవడం మనకు ఆశీర్వాదకరం. ఒకప్పుడు మనలాంటి వాడే పౌలు కూడా తన ఆలోచనలు కూడా మనలాంటి ఆలోచనలే, కానీ తన జీవితంలో జరిగినటువంటి మార్పు విషయంలో గొప్పవాడిగా మన ముందు కనబడతా ఉన్నాడు. ఈ బ్రేక్ త్రూ అనేది సౌలు జీవితంలో జరిగినప్పుడు దానికి దేవునికి అవసరమైన సాధనంగా, తగిన పాత్రగా జీవించాడు అని మనం ఒప్పుకోక తప్పదు. కొత్త నిబంధన గ్రంథంలో ఆలోచన చేస్తే దాదాపు 13 గ్రంథాలు, రచనలు పౌలు రచనలే. చాలా అద్భుతమైనటువంటి రచనలు. బైబిల్లో అవి లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి ఔన్నత్యం మనకు కనిపించేది కాదేమో. కానీ అంత గొప్ప ఇంటలెక్చువల్, జ్ఞానవంతుడు, మంచి చదువు, తెలివితేటలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి సౌలు. అలాంటి సౌలు
ఈ రోజున మార్పు చెందిన సంఘటన చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ పౌలు గురించి కొంత ఆలోచన చేస్తే తార్సువాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఒక మంచి యూదుడు, గ్రీకు ఈ భాషల్లో బాగా ఆరితేరినవాడు, చాలా తెలివైనవాడు, ఒక ఇంటలెక్చువల్. అయితే యూదుడు, తర్వాత మోషే ధర్మశాస్త్రాన్ని ఔపోసన పట్టినవాడు, నియమనిష్టలతో ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే మిగిలిన వారు కూడా ధర్మశాస్త్రాన్ని అలాగే పాటించాలి, అలాగే అనుసరించాలని భావించినవాడు, పరిసయ్యుడు. ఆ రోజుల్లో గమలీయేలు అనే గొప్ప ప్రొఫెసర్, మోషే ధర్మశాస్త్ర బోధకుడు ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసినవాడు సౌలు. గమలీయేలు దగ్గర విద్యాభ్యాసం చేసినవాడంటే ఆ రోజుల్లో అది గొప్ప సర్టిఫికెట్తో సమానం. అలాంటి గొప్ప నియమనిష్టలు, ధర్మశాస్త్రం ఔపాసన పట్టి బోధకుడైనటువంటి సౌలు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్ని, లేకుంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించే వారిని హింసించడానికి పనిగా పెట్టుకున్నాడు. అది మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉందని భావించి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్ని హింసించడమే కాకుండా చంపడానికి కూడా వెనుక తీయనటువంటి నిష్టలు కలిగినటువంటి ఒక బోధకుడు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాఠ్య గ్రంథం ఒకసారి మనం ఆలోచన చేస్తే దీంట్లో 4 విషయాలు మనం మాట్లాడుకొని మన యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. జీవితం, సౌలు జీవితం, పాత జీవితం ఒకసారి చూస్తే చాలా హత్యలతో, ప్రభు యొక్క శిష్యులను బెదిరించడంతో గడిచింది. ఇక్కడ 9వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి వారిని హత్య చేయడం, వారిని హింసించడం అనేది ఆయనకి ప్రాణాధారంగా భావించినటువంటి వ్యక్తి సౌలు. యేసుక్రీస్తు ప్రభు వారి మార్గంలో ఆ ప్రభువుని అనుసరించే వారిని అందరినీ, ఈ మార్గమందున్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొనేలా వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలమని అడిగాను. అంటే ఆ మార్గంలో పైన జీవిస్తున్న వారిని హింసించడానికి, చంపడానికి పవర్స్ ఇమ్మని, పత్రికలు ఇమ్మని తీసుకొని వస్తూ ఉన్నాడు. దమస్కు గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దమస్కు దగ్గరకు వచ్చిన తర్వాత అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగును చూచినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. మొట్టమొదటిగా ఆయన పాత జీవితం కనిపిస్తూ ఉంది. తర్వాత అకస్మాత్తుగా ఒక ఆకాశం నుండి గొప్ప వెలుగు ప్రకాశించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి దర్శనం కనిపిస్తూ ఉంది. ఆయన స్వరం వినడం జరిగింది. తర్వాత ఆయన కన్నులు తెరవబడ్డాయి. తన జీవితం మార్పు చెందింది. ఆ ప్రభువుకే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప పాత్రగా, తన పరుగును కడముట్టించిన గొప్ప వ్యక్తిగా మనకి పౌలు యొక్క వృత్తాంతం కనిపిస్తూ ఉంది. పాత జీవితం దేవుని యొక్క శిష్యుల్ని చీల్చి చెండాడడానికి ఉపయోగపడితే, తను అకస్మాత్తుగా దేవుని యొక్క వెలుగు ప్రకాశించడం, నేల మీద అతను పడిపోవడం, ఒక స్వరం వినబడడం, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అని ఒక స్వరం వినబడడం మనం చూస్తూ ఉన్నాం.
సౌలు ఇంత భయంకరమైనటు విధానంలో జీవిస్తున్న సౌలు ఇక్కడ ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నీవు హింసిస్తున్న యేసును అంటా ఉన్నాడు. ఇంత అగ్రెసివ్గా ఇంత భయానకమైనటువంటి విధానంలో జీవిస్తున్న పౌలు ఒక్కసారిగా ప్రభువా నీవెవడవు అని అడగడానికి ఒక్క క్షణంలోనే మార్పు రావడానికి కారణం ఏమిటి ఆలోచన చేస్తే దేవుని యొక్క దర్శనం. ఆయన దర్శనం కలగగానే సౌలుకి తనేమిటో అర్థమయ్యి తను సరెండర్ అయ్యి ప్రభువా నీవెవడవు అంటా ఉన్నాడు. తర్వాత నుంచి దేవునికి విధేయుడై ఆ దేవుని ముఖ దర్శనం లేకుంటే ఆయన యొక్క రూపాన్ని చూసిన తర్వాత తనేమిటో అర్థం చేసుకుని మార్పు చెందినట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన కన్నులు మూసుకుపోయి ఆ వెలుగునికి తట్టుకోలేక మూసుకుపోయినప్పుడు తర్వాత ముందు అధ్యాయంలో చూసినప్పుడు అవి మరలా తెరుచుకొని ఆ పొరలు రాలిన తర్వాత తను దేవుని కోసం పనిచేసి అద్భుతమైన విధానంలో పౌలు తన జీవితాన్ని కొనసాగించి ఎన్నో సంఘాలను కట్టి ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని ఈ లోకానికి అందరికీ చాటి చెప్పడానికి ఎంతగానో ఉపయోగపడినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన దమస్కు అనే ప్రాంతం ఆయనకు ఒక బ్రేక్ త్రూ ఇచ్చింది. ఆయన జీవితంలో ఆయన జీవన విధానాన్ని మార్చింది. ఆయనను ఒక పాత్రగా, అద్భుతమైన పాత్రగా మలిచి దేవుని కోసం ఎన్నో శ్రమలు, హింసలు, ఎన్నో బాధలు, వేదనలు అనుభవించాడు. పౌలు గారే లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి ఆ గొప్పతనం, ఔన్నత్యం ఇంటలెక్చువల్స్కి కూడా తెలియాలంటే ఆయన అవసరం. అందుకే దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆయన జీవితంలో ఒక మంచి గొప్ప సంఘటన జరిగిన తర్వాత ఆయన జీవిత విధానం మారినట్లుగా మనకి అర్థమవుతా ఉంది. తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాత తన యొక్క స్థితిగతులు తారుమారైన తర్వాత, దేవునికి సరెండర్ అయిన తర్వాత తిమోతికి రాస్తూ అంటాడు, పూర్వము దూషకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడినై ఉన్నాను అంటా ఉన్నాడు. ఇంతలో ఎంత మార్పు రావడానికి కారణం ఆయన దేవాది దేవుని ముఖదర్శనం ఆయన్ని చూడడం జరిగింది. తర్వాత ఆయన స్వరం విన్నాడు. ఆ స్వరం ఆయన జీవితాన్ని మార్చింది. సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నప్పుడు ఆ స్వరానికి అతను తన జీవితాన్ని మార్చుకోగలిగాడు. ఏదైనా తోటలో ఆదాము పండు తిన్న తర్వాత చెట్టు చాటును దాక్కున్నప్పుడు దేవుడు ఆదామా ఆదామా అంటే ఆదాం ఏమంటా ఉన్నాడంటే, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరినిగా ఉన్నాను కాబట్టి చెట్టు చాటును దాక్కున్నాను అంటా ఉన్నాడు. దేవుని స్వరం మనకు వినబడితే, ఆయన ముఖదర్శనం మనకి కలిగితే మన ఆధ్యాత్మిక దిగంబరత్వం మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆదాం కూడా తన యొక్క దిగంబరత్వాన్ని కప్పుకుంటూ దేవునికి దూరంగా వెళ్తా ఉన్నాడు. అదే స్వరం సౌలుని తాకినప్పుడు, ఎలా నన్ను హింసిస్తున్నావంటే మార్పు చెంది ఆయనకు సరెండర్ అయ్యి, చెయ్యని అద్భుత కార్యం లేదు సౌలు, అలాంటి అద్భుతాలు చేసి తన జీవితాన్ని ముగించాడు. ఈనాడు మనం 40 రోజులు దేవుని యొక్క శ్రమకాల ధ్యానం చేసుకుంటున్న మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవం ఎదురవ్వాలని కోరుకుంటా ఉన్నాను. 40 రోజులు మనం దేవునితో సన్నిహితంగా ఉంటున్నామంటే దేవుని యొక్క ముఖదర్శనం కలగాలి, ఆయన స్వరం మనకు వినబడాలి,
వినబడినప్పుడు తప్పకుండా మన జీవితాల్లో బ్రేక్ త్రూ అనేది మన జీవితాల్లో కూడా కలుగుతుంది అని తెలియజేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అందుకే మన పెద్దలు ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమాలను రూపొందించి 40 దినాలు నిష్టగా నియమంగా ఉండడానికి మనకి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీకు ఎన్నో పనులున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో గడపాలనే ఆశతో మీ అందరూ వచ్చారు. మీ ఆశను దేవుడు తప్పక తీరుస్తాడు. మన జీవితాలని ఒకసారి ఆయన స్వరం వినడానికి, ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి మనం మన స్వరాలని, మన చెవుల్ని ఆయన వైపు తిప్పుదాం. అలాగే ఇంకా బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ మనం చూసినట్లయితే, నెక్స్ట్ యాకోబు కూడా ఒకసారి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. యాకోబు అనగానే అందరికీ తెలుసు మోసగాడు అని. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? తన అన్నను మోసం చేశాడు, తర్వాత తండ్రిని మోసం చేశాడు, తర్వాత అక్కడి నుంచి పారిపోయి తన మామను మోసం చేశాడు, చేసి ఆస్తులు సంపాదించాడు, గొర్రె మేకలు సంపాదించాడు, పిల్లలను భార్యలను సంపాదించాడు, అన్నీ మోసంతోనే సంపాదించాడు. మోసంతో సంపాదించి ఇప్పుడు ఏశావును, తన అన్నయ్యని ఏశావుని ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు ప్రాణభయం పట్టుకొని ఇప్పుడు తను యబ్బోకు రేవు అనే రేవు దగ్గరకు వచ్చిన తర్వాత దేవునితో పెనుగులాడుతున్నాడు. అక్కడ రాయబడి ఉంటుంది, యాకోబు ఒక్కడే నిలిచెను అని ఉంటుంది. తన పరివారాన్ని అంతా కూడా పంపేసి యాకోబు ఒక్కడే నిలబడి దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడుతూ ఉంటే దేవుడు అక్కడ రాయబడి ఉంది, యాకోబును గెలవకుండా చూచి అని రాయబడింది. అంటే యాకోబు దేవుణ్ణే గెలిచాడట. గెలిచి పట్టుకుని వదలలే. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను అన్నాడు. యాకోబుకు ఆశీర్వాదాలు లేవా? దీవెనలు లేవా? ఉన్నాయి. తన తండ్రి దగ్గర అన్నను మోసం చేసి తండ్రి దగ్గర పొందిన దీవెనలు ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, భార్యలు ఉన్నారు. కానీ ఇక్కడ యాకోబు దేవుణ్ణి పట్టుకొని పెనుగులాడుతున్నాడు. ఎందుకంటే ఈ లోక మోసంతో సంపాదించినటువంటి అవన్నీ కూడా తనకు దీవెనలుగా అనిపించట్లేదు, ఆస్తిగా అనిపించట్లేదు. ఇప్పుడు దేవుణ్ణి పట్టుకొని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే యాకోబుకి ఆ ఆశీర్వాదాలకి దేవుడు ముద్ర వేయాలి ఇప్పుడు. అందుకనే దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందేదాకా పెనుగులాడి మగసిరి కలిగి పెనుగులాడాడు. అందుకే అతడు ఆశీర్వాదాలు పొందడమే కాకుండా దేవునికి ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. తర్వాత తన జీవితంలో మరలా వెనుదిరిగి చూడలేదు. తన జీవిత విధానం మారిపోయింది. యాకోబుకి యబ్బోకు రేవు దగ్గర బ్రేక్ త్రూ జరిగి తన జీవిత విధానం మారిపోయినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారే యాకోబులో నుంచి రావడానికి ఇష్టపడి యాకోబు వంశంలో నుంచి వచ్చి అబ్రాహాము దేవుడిని, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్తా ఉన్నాడు. మన జీవితాలు మార్చబడినప్పుడు, మన జీవితాల్లో ఆ బ్రేక్ త్రూ అనేది జరిగినప్పుడు మన జీవితాలు మారి దేవుడు మనల్ని కోరుకుంటాడు అనే విషయం ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. యాకోబు గురించి మాట్లాడుతూ సంఖ్యాకాండంలో దేవుడు రాయించిన మాటలు ఒకసారి చదువుదాం. ఆయన సంఖ్యాకాండం 24:17 ఉంటుంది, మీరు తీయక్కర్లేదు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. 3 మాటలు. యాకోబులో ఏ దోషమును కనుగొనలేదట. యాకోబులో ఉన్నదంతా దోషమే. ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. ఇశ్రాయేలు అంటే యాకోబు మారిన తర్వాత యాకోబులో
చూస్తే మొత్తం వంకరతనమే కనిపిస్తుంది. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. చివరగా అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా ఎందుకు జరిగిందంటే, తను దేవుని పెనుగులాడి దేవునితో సహవాసం చేసి దేవునికి అనుకూలంగా వారి జీవితాలని మార్చుకున్నారు కనుక ఇక్కడ వారి జీవితాలు అంత అర్థవంతంగా మార్పు చెందిందని అనే విషయం మనకి అర్థమవుతూ ఉంది. అలాగే ఇంకొక భక్తుని ఒకసారి మనం చూసినట్లయితే మోషేను కూడా చూద్దాం. క్లుప్తంగానే నేను 5 నిమిషాల్లో ముగిస్తానమ్మా. మోషేను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మోషే రాచరికంలో పెరిగాడు, సకల విద్యలు నేర్చినవాడు, చదువు, దేహదారుఢ్యం అన్నీ ఉన్నాయి, రాజుకి సమానమైన వాడు. అలాంటి మోషే తను ఐగుప్తు నుంచి పారిపోయి తన మామైనటువంటి ఇత్రో మందల్ని కాచుకుంటూ ఉన్నప్పుడు హోరేబు పర్వతం దగ్గర దేవుడు మోషేని దర్శించాడు. ఒక పొదలో నుంచి అగ్నిజ్వాలలు వస్తూ ఉంటాయి, పొద కాలదు, అందులోంచి యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై మాట్లాడతాడు. మోషే మోషే అని చెప్పి ఆ పొద నడుము నుంచి మోషేని పిలిచిన వృత్తాంతం మనకు తెలుసు. ఇక్కడ మోషే ఆ పొదలోంచి ఆ మాటలు వచ్చినప్పుడు, చెత్తం ప్రభువా అంటా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడి, నువ్వు ఇశ్రాయేలుని నువ్వు నడిపించాలి అన్నప్పుడు, అప్పటి వరకు మోషే ఒక ఫెరోషియస్గా ఒక విధానంలో జీవిస్తున్నటువంటి ఆ మోషే తను దేవునికి అనుకూలమైన సాధనంగా మారాడు. ఆయనకు ఆ హోరేబు పర్వతం ఒక బ్రేక్ త్రూగా నిలిచింది అని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మోషే దేవుని యొక్క సమాజాన్ని నడిపించడానికి ఎంతో సాత్వికుడై ఒప్పుకొని దేవుని యొక్క మందను నడిపించాడు. దేవుడు మోషేను గురించి మాట్లాడుతూ, సాత్వికుడు, అంత సాత్వికుడు ఎవరు లేరు అని చెప్పి అంటా ఉన్నాడు. ఒకప్పుడు రాచరికంలో ఉన్నప్పుడు, మంచి 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, అక్కడ హెబ్రీయుడు ఐగుప్తుడు దెబ్బలాడుకున్నప్పుడు ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మోషే ఈనాడు తన జీవిత విధానాన్ని ఆ పొదలో దేవుని యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత మోషే మోషే అని దేవుడు పిలిచిన పిలుపుకు సరెండర్ అయ్యి ఆ స్వరాన్ని విన్న మోషే తన జీవితాన్ని మార్చుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలుని వారు ఎంత విసిగిస్తున్నా సరే ఆ ఇశ్రాయేలుకి సాత్వికంతో నడిపించాడు. కానీ 40 సంవత్సరాల వయసులో కానీ దేవుడు ఎన్నుకుని ఉంటే మోషేని ఇశ్రాయేలునందరినీ ఒక్కొక్కరిని చంపి ఇసుకలో పాతిపెట్టేవాడు. కానీ దేవునికి సరెండర్ అయిన తర్వాత తన బ్రేక్ త్రూ ఆ యొక్క హోరేబు పర్వతం దగ్గర జరిగిన తర్వాత తన యొక్క జీవిత విధానం మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే దేవునికి అనుకూలమైనటువంటి సాధనాలుగా ఉన్న భక్తులు ఎంతోమంది వారి జీవితాలని ఒక అద్భుత విధానంలో దేవునికి వారు సమర్పించుకున్నారు. ఏదో ఈ లోక జీవన విధానంలో ఒక విధానంలో జీవించేస్తే బ్రతికేస్తే సరిపోతుంది అనుకుంటే మన జీవితాలు వ్యర్థం. అలవాటుగా ఏదో ప్రార్థన చేయడం, ఏదో అలవాటు కొలిది సన్నిధిలో కలవడం, ఆదివారం రావడం, ఇదే కాదేమో. మనం అద్భుతాలని మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే దేవుని సన్నిధిలో మనం సరెండర్ అవ్వాలి. మన జీవితాల్లో ఈ బ్రేక్ త్రూ అనేది మన జీవితాల్లో కూడా తీసుకున్నప్పుడే అవి సాధ్యమవుతాయి. వారి జీవితాలు చూసినట్లయితే వారు కూడా అంతకుముందు పాత జీవితాలు చూస్తే దేవుడు వారిని వెన్నంటే ఉన్నాడు, వారి జీవితాలు జీవిస్తూనే ఉన్నారు.
ఒక బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత వారి జీవితాల్లో అధిగమించి వారి జీవితాలని మార్చుకున్నారు. మన జీవితాల్లో కూడా అటువంటి బ్రేక్ త్రూ రావాలని ఆశిస్తూ ఉన్నాను. మనం చేస్తున్నటువంటి భక్తి, లేకుంటే మనం జీవిస్తున్న జీవన విధానం ఒకసారి మనం బేరీజు వేసుకుందాం. మనం దేవుడు కోరుకున్న విధానంలో జీవిస్తున్నామా, లేకుంటే మన స్టాండర్డు దేవుని చేరుకోవడానికి సరిపోతుందా అనేది ఒకసారి ఆలోచన చేసుకొని మనం పరీక్ష చేసుకొని, మనం ఆదివారం అవగానే ఆ పూట వచ్చి దేవుని సన్నిధిలో గడిపి దేవునికి చాలా మేలు చేసాం, పాస్టర్ గారికి చాలా మేలు చేసాం, మేము లేకపోతే సంఘం లేదు, లేకుంటే అనుకుని మరలా మన వ్యాపకాలు మనం చేసుకుంటూ మరలా అలవాటుగా ఏదో అట్లాగ వస్తూ ఉన్నట్లయితే అది సరిపోదేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాలు ఇంకా దేవునిలో ఎదగాలి, ఇంకా మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలి. అటువంటి బ్రేక్ త్రూ మనందరి జీవితాల్లో ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, మార్టిన్ అయ్యగారికి, అలాగే సంఘ పెద్దలకి, సంఘానికి, కుటుంబానికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.